హలో గాయ్స్! వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చ ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడ ఆటో బుక్ చేసింది. ఇంకా మేము మాట్లాడుతుంటేనే ఆటో అయితే వచ్చేసింది. స్టార్ట్ అయిపోయాం. సో, ఎప్పటినుంచో ఈ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ మాకు కుదరట్లేదు. ఈ వీకెండ్ అయితే ఇంకా ఫ్రీ అయిపోయామని చెప్పేసి ఈ ప్లేస్‌కి మేము ప్లాన్ చేశాము. ఇంతకీ మేము ఏ ప్లేస్‌కి వెళ్తున్నామో తెలుసా? ఇంక వచ్చేసామండి మన ప్లేస్‌కి. ఈ ప్లేస్ ఏంటంటే బొటానికల్ గార్డెన్. సో, ఈ వీకెండ్ బొటానికల్ గార్డెన్‌లో వ్లాగ్ ప్లాన్ చేశాం. ఇలాంటివంటే మనకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకు చదువు తప్ప అన్నీ ఇంట్రెస్టే గానీ పద. హే! పింక్ పిలకలు, పింక్ పిలకలు. యాక్చువల్‌గా పింక్ పిలకలు అనేది ఒక వైవిధ్యమైన ఆలోచనే. సో, ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలనమాట. అడల్ట్‌కి 50 రూపీస్. ఔట్ సైడ్ ఫుడ్ అలో చేయరు. కెమెరాస్ తెచ్చుకోవాలన్నా, ఫోటోషూట్స్ ఏమైనా చేసుకోవాలన్నా సరే ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తుంది. లోపలికైతే రాగానే ఇక్కడ మ్యాప్ ప్యానెల్స్ అన్నీ పెట్టారు. ఎక్కడెక్కడ ఏముంటాయి అనేదనమాట. అక్కడ మనకి అన్నీ అసలు ఇక్కడ ఏముంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అదంతా చూపిచ్చారు. మనం వేరే దగ్గర డైరెక్షనల్ సైన్స్ కూడా పెట్టారనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మాకొక అద్భుతమైన దృశ్యం కనబడింది. అదనమాట. ఇంకా అక్కడ ఫోటోస్ తీసుకున్నాం కాసేపు. ఇంకా అలా లెఫ్ట్‌కి టర్నింగ్ చేస్తే ఒక అందమైన స్పాట్. ఆహా! చూడముచ్చటగా ఉందే ఈ స్పాట్. ఏ ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, ఎంత మంచి ఏనుగు. ఓయమ్మా చానా చిన్న సెకల్లేవురా నీలో. ఇంకా ఇంత మంచి లొకేషన్స్ చూసిన తర్వాత ఫోటోస్ తీసుకోకుండా ఉంటామా? ఇంకా ఫోటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా పార్క్ అంటే ఓన్లీ లవర్సే ఉంటారనుకున్నాం. కానీ ఇలా మంచి మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళతో మాట్లాడుకుంటూ చిల్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనకి కళాకారులు మాత్రం కనిపిస్తూనే ఉంటారు. చూసారుగా మన ప్రశాంతిలా. ఇంకా కళాకారులు అన్నాక ఆ కళను ప్రదర్శించాలి కదా! అంతే మరి నేను కూడా. ఇంక ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తుండగా మాకైతే జిమ్స్ కనిపించాయి. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్‌కి సెపరేట్‌గా జిమ్స్ కూడా ఉన్నాయి. ఇంకలా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ రకరకాల మొక్కలు, వాటి పేర్లు, వాటి ఫ్యామిలీ, వాటి మెడిసినల్ యూజెస్ అన్నీ రాసున్నాయి ఇక్కడ. ఇంకా అవన్నీ చూసేసరికి మాకు ఇంటర్ డేస్‌లో ఉండే బోటనీ క్లాసెస్ అయితే గుర్తొచ్చేసాయి అనమాట. సో, ఒక్కొక్క ప్లాంట్‌కి ఆ మెడిసినల్ యూజ్ ఏంటి అనేది, ఆ ఫ్యామిలీ ఏంటి అన్నీ తెలుసుకున్నామనమాట. అలా కాసేపు వాటి కోసం మేము తెలుసుకున్నాము. ఇక్కడ చూసారా ఈ మొక్క చూడగానే చిన్నప్పుడు మా నానమ్మ దెబ్బలకి ఈ ఆకు పెట్టేదనమాట. అదే అని నాకు గుర్తొచ్చింది. వచ్చిండా సైంటిస్ట్. ఈ మొక్క మీకు గుర్తుందా? ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ అనమాట. మళ్ళీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలని ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేసాం. సో, ఇంకా అలాగా మనకి తెలిసిన మొక్కలు కూడా చాలా ఉన్నాయి. సో, ఇది అందరికీ తెలిసిన ప్లాంటే అలోవెరా. దీనివల్ల చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి. అది మనకు కూడా తెలుసు. సో, అందుకే ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్‌లో కూడా మనకి మంచిగా వాటి మెడిసినల్ యూజెస్‌తో పాటు వాడు డిస్‌ప్లే చేశాడు. ఇంకా అలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే మాకక్కడ ఒక మంచి ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ ఏంటి అసలు ఇలా కన్‌స్ట్రక్ట్ చేశారు ఏంటి అని చూస్తుండగా మాకిక్కడ ఒక బోర్డ్ కనిపించింది. అది క్యాక్టస్ గార్డెన్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అన్ని డిజర్ట్ ప్లాంట్సేని చూడండి మీరు కూడా. నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. మనం 'కలేజా' మూవీలో చూసిన ముళ్ళకాయలన్నీ ఇక్కడ ఉన్నాయి మీరు గమనిస్తే. సో, మీరు కూడా చూసేయండి.
చూడటానికి బుజ్జి బుజ్జిగా ముచ్చటగా ఉన్నాయని ముట్టుకున్నారు, మండిపోద్ది. చూసారా సార్, ఈ లవర్స్ ఉన్నారే, ఈ మొక్కలను కూడా వదలట్లేదు. ఈ మొక్కల మీద కూడా ఆ లవ్ బర్డ్స్ నేమ్సే. మనోళ్ళు టెంపుల్స్నే వదలరు, అలాంటిదే ఇలాంటి ఓ లెక్క. ఇంక ఇది చూసారా, మన లండన్ బ్రిడ్జ్ అండి. ఎక్కడ ఏ గార్డెన్స్ చూసినా, ఏ పార్క్స్ చూసినా ఈ బ్రిడ్జ్ ఉండడం మాత్రం పక్కా. సో ఇంకా ఇలాంటి బ్రిడ్జ్ లొకేషన్స్ చూసాక కూడా మనం ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? ఇక్కడ కూడా ఒక 5-6 స్టిల్స్ ఇచ్చేసి ఫొటోస్ దిగేసాం. ఇక్కడ ఏవో పాండ్స్ ఉన్నాయి అని దగ్గరికి వెళ్ళి చూసాము. లోటస్ లేదు కాబట్టి అది లోటస్ పాండ్ అని గుర్తుపట్టలేకపోయాం అనమాట. సో లోటస్ పాండ్స్ అనమాట అవి. ఇంకా తిరిగి లాస్ట్కి బంటి వెనక్కి అయితే వచ్చేసాం. ఇంకా ఏంటి పూల మొక్కలు ఏమీ కనిపించట్లేదు అని అనుకునే లోపలే మాకు ఇక్కడ మంచి నాటు గులాబీ మొక్కలు అయితే కనిపించాయి. చిన్నప్పుడైతే మన ఇంట్లోని చాలా మంచి నాటు గులాబీ మొక్కలు రకరకాల కలర్స్వి మంచిగా పెంచుకునే వాళ్ళం. ఈ రోజుల్లో ఈ నాటు గులాబీ అనేవి దొరకట్లేదు. ఇక్కడ చూస్తే మంచిగా ఈ ఫ్లవర్స్ అన్నీ ఫుల్ గుత్తులుగా కనిపించేసరికి చాలా ఆనందం వేసింది. సో ఇంకా అలా నడుస్తూ వేరే ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నడిచి అలసిపోయామని చెప్పి ఇక్కడ ఏవో కూర్చోడానికి మంచి ప్లేస్ ఉంది కదా అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తను ఏం చేస్తుందా అని చూస్తున్నారా? ఇందాకలా డైరెక్షన్ సైన్స్ అని చెప్పింది కదా, అదే ఇక్కడ ఉంది. మళ్ళీ మేము అక్కడ ఇంకేమేమి చూసాం, ఏమేమి చూడలేదో చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. బోటింగ్ ఉంది, జిప్ లైన్స్, ఇంకా అలాగే ట్రాంపోలిన్ కూడా ఉన్నాయి. ఇలా చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి పేయబుల్. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అది ఊదామని ట్రై చేసింది కానీ అందలేదు. సో ఇక్కడ చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా షటిల్ బ్యాట్స్, క్రికెట్ బ్యాట్స్ అలా తెచ్చుకొని ఇక్కడ లోపల ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఉమెన్కి ఓపెన్ జిమ్ కూడా ఉన్నాయి. మనం కావాలంటే ఈవినింగ్ టైమ్స్లో ఇలా ఓపెన్ జిమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూసే వృక్ష పరిచయ క్షేత్రం అని ఉంది. లోపలికి వెళ్ళినప్పటికీ మాకైతే అలో చేయలేదు, ఎందుకంటే వాటికి సెపరేట్ పాసెస్ ఉన్నాయంట. అవి ఉంటేనే మాకు అలో చేస్తారు. సో అలా మేమైతే సరదాగా అలా నడుచుకుంటూ పోయాం, ఇంకా ఏమేమి ఉన్నాయో చూడడానికి. ఇంకా అంతలోనే మాకు మంచి పార్క్ అయితే కనిపించింది. ఇక్కడ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఉయ్యాల, జారుడు బిళ్ళ అవన్నీ చాలా ఉన్నాయి. మేము కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం అని చెప్పి మేము కూడా ఉయ్యాల ఊగుదామని చూసాం. ఇంకా చూసారుగా, పెద్దయ్యాక అలాంటి సాహసాలు చేయకూడదు, కానీ మేము చేసాము. ఇద్దరు కలిసి అలాగా ఉయ్యాలూగుతూ ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేసుకున్నాం. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఇంకేమైనా ఉన్నాయా మనం ఎక్కగలిగేవి, తొక్కగలిగేవి అని చెప్పి చుట్టుపక్కల మొత్తం చూసామన్నమాట. ఇంకా అలా చూసాం ఇక్కడ ఏదో మంచి ఉయ్యాల్లా ఉందే ఇది కూడా అని చెప్పేసి ఇద్దరం కూర్చొని ఊగేసాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. పెద్దవాళ్ళు కూడా ఎక్కి ఎంజాయ్ చేశారనమాట. సో ఇక్కడ చూసారా, ఒక ఇల్లులా ఉంది. ఇదంతా బ్యాంబూతో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. చూడడానికి చాలా బాగుంది. మాకైతే మంచిగా అనిపించింది హౌస్ చూడగానే. సో ఇక్కడ చూస్తుండగా అలాగా మాకైతే వెళ్తుంటే నెమళ్ళు కనిపించాయి. 1 కాదు 2 కాదు 4-5 కనిపించాయి. చూడడానికి చాలా బాగున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను జూలో నెమలి. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడే చూడడం చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే డైరెక్ట్గా ఇంత దగ్గర నుంచి అది ఏం చేస్తుంది, ఎలా నడుస్తుంది, ఏంటి ఇంత చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి ఆ నెమళ్ళు కూడా. ఇంకా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నానని చెప్పి వాచ్మెన్ బయటకు వచ్చామన్నాడు నన్ను అయితే. ఇంక ఇక్కడ టేక్ ఫారెస్ట్ కూడా ఉంది. సో మన వీడియోలో ఏంటి కొత్త వాయిస్ వినిపిస్తుంది అని ఆశ్చర్యపోకండి, తను మా ఫ్రెండ్. ఈసారి ఫర్ ఎ చేంజ్ ఇద్దరం కలిసి వాయిస్ ఓవర్ ఇచ్చామన్నమాట. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం తిరిగేసి ఒక సీతాఫిల్ ఐస్ క్రీమ్ తో అయితే ముగించేసాం. సో చూసారుగా ఈరోజు మన బొటానికల్ గార్డెన్ వ్లాగ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.